నిన్న 2 బెడ్లు ఆకుకూరలు అలికాను కదా, వాటికి ఈరోజు డ్రిప్ లాటరల్ తీసేసి కనెక్షన్ చేసి ఇట్లా వాటర్ ఇచ్చుకున్నాను. మొత్తం ఆకుకూరలన్నీ ఇట్లా డ్రిప్తోనే తడుస్తాయి. వాటర్ కట్టాలంటే ఒక మనిషి పడతాడు. 3 acresకి కట్టాలంటే పర్ డే మొత్తం కట్టినా పట్టాడు. సో డ్రిప్ యూజ్ చేస్తున్నాము. ప్రతిరోజు డ్రిప్లో ఇట్లా మనం పెండ నీళ్ళు పంపిస్తాం. ఇవే బలం వాటికి. మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయము. ఎవ్రీ డే ఇట్లా వాటర్ ఇచ్చిన ప్రతిసారి పేడ నీళ్ళు పంపిస్తాం. ఈరోజు చాలా కలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత వేస్ట్ డీకంపోజర్ రెడీ అయింది స్ప్రే చేయడానికి. కాకపోతే వర్షాలు పడడం వల్ల స్ప్రే చేస్తలేను. ఈ వేస్ట్ డీకంపోజర్ని డ్రిప్లో పంపించడానికి మళ్ళీ తయారు చేసుకోవడానికి ఒక 10 లీటర్ల ప్రిపేర్ అయిన వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్కి ఒక 2 కిలోల బెల్లం కలుపుకుంటే మళ్ళీ డ్రమ్ నిండా మళ్ళీ వేస్ట్ డీకంపోజర్ రెడీ అవుతుంది. అంటే మదర్ కల్చర్ని డెవలప్ చేసుకోవడం. సో తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చారు కదా ఈరోజు, వాళ్ళతో కలిపి నేను నీమాసం తయారు చేయించాను. పేడ ఒక 2 కిలోల ఆవు పేడ, ఆ తర్వాత ఒక 10 లీటర్ల ఆవు మూత్రము, 200 లీటర్ల డ్రమ్ములో ఒక 5 నుంచి 10 కిలోల వేప ఆకులు, దంచిపెట్టిన వేప ఆకులు ఇవన్నీ వేసి కలిపేస్తే ఒక 4-5 డేస్ తర్వాత అది మొత్తం స్మెల్ వస్తుంటుంది. ఇది చెట్ల పైన స్ప్రే చేయడం వల్ల మంచి గ్రోత్ ఉంటుంది, పెస్ట్ అటాక్ కాకుండా ఉంటాయి.